హలో అండి. నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మీకు ఎంతో రుచికరమైన 4 రకాల రెసిపీస్ చేసి చూపిస్తున్నాను. ఒకే పిండితో 10 నిమిషాల్లో పునుగులు, పూర్ణాలు, స్టీమ్ దోస, గుంట పొంగడాలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్ పూర్ణాలు. ఇది పండగలకి, పూజలకి ఎంతో ప్రసిద్ధి. ఈ పూర్ణాలు ఎంతో టేస్టీగా చేసి తినొచ్చు. ఉదయం పూట, సాయంత్రం పూట అందరికీ ఇష్టమైన టిఫిన్ పునుగులు. హెల్తీ టిఫిన్ స్టీమ్ దోశ. దీన్ని కొబ్బరి చట్నీతో తీసుకోవచ్చు. వెరైటీ టిఫిన్ గుంట పొంగడాలు. ఇవి పల్లి చట్నీలో తింటే ఎంతో బాగుంటాయి. మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఒకే పిండితో 10 నిమిషాల్లో ఈ 4 రకాలు చేసి వాళ్ళని ఆశ్చర్యపరచవచ్చు. ముందుగా ఎంతో రుచికరమైన పూర్ణాలు ఎలా చేయాలో చూద్దాము. గంట ముందు నానపెట్టిన పచ్చెనపప్పు డబ్బాడు నానపెట్టుకోండి. దానికి డబ్బాడు బెల్లం తీసుకోండి. ఉడకబెట్టిన పచ్చెనపప్పులో నీళ్ళేం లేకుండా చూసుకుని దానిలో డబ్బాడు బెల్లం తురుముని కలుపుకొని దాంట్లో యాలకుల పొడి కూడా వేయండి. బెల్లము దాంట్లో బాగా కలిసేటట్టు కలిపి గరిటతో లో ఫ్లేమ్లో పెట్టి బెల్లంని పచ్చెనపప్పు బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి. దీంట్లో యాలకుల పొడి వేయటం మూలంగా మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. దీన్ని బాగా ఉడికినాక వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి. బాగా ఉడకాలి. మొత్తం దగ్గర పడినాక వాటర్ లేకుండా అయిపోయాక ఇలా గట్టిగా తయారవుతుంది. దీన్ని ఒక గిన్నెలో తీసుకోండి. దీన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. ఈ రకంగా బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టి ఉంచుకోండి. తర్వాత మనం పై మెటీరియల్ ఎలా చేయాలో నేర్చుకుందాం. 2 డబ్బా మినప్పప్పు బాగా కడిగి నానపెట్టి ఉంచుకోండి. డబ్బా మినప్పప్పుకి 2 డబ్బాలన్నర బియ్యం పిండి తీసుకోండి. 2 గంటలు నానిన మినప్పప్పుని గ్రైండ్ చేసి ఆ పిండిలో బియ్యం పిండిని కలపాలి. డబ్బా మినప్పప్పుకి 2.5 డబ్బాలు బియ్యం పిండి కలుపుకుంటే ఇలా తయారవుతుంది. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా చూసుకోండి. దాంట్లో తగినంత ఉప్పు వేయండి. కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ పోసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ బాగా వేడెక్కాక ఒక్కొక్క ఉండ తీసుకుని పై పూతలో ముంచి దాన్ని మొత్తం మినప్పిండితో కవర్ అయ్యేటట్టు చూసుకోండి. దాన్ని స్లోగా బాగా వేడెక్కిన ఆయిల్లో వేయాలి. మినప్పిండితో కవర్ అయిపోతే లోనున్న పూర్ణం మెటీరియల్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయిల్ అంతా పాడవుతుంది. అందుకని పూర్ణం మెటీరియల్ పైన పై పూతంతా బాగా కవర్ అయ్యేటట్టు చూసుకోండి. దాంట్లో బాగా డిప్ చేసి పైనంతా మినప్పిండితో కవర్ అయ్యేటట్టు చూసుకుని ఆయిల్లో వదలండి. ఆయిల్ బాగా వేడెక్కింది కాబట్టి పూర్ణాలు అటంతట అయ్యే పైకి తేలుతాయి. పైకి తేలాకే కరెక్ట్తో కలపాలి. ముందుగా కదిపితే అవి పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం మనం కష్టపడిందంతా పోతుంది. ఇలా ఒక ఉండ తర్వాత ఇంకొకటి మొత్తం అన్నీ వేయాలి. కళాయి నిండా వేయొద్దు. ఒక 4 అలా వేసి అవి గరిటతో స్లోగా తిప్పుకోండి. కళాయి నిండా వేస్తే అవి తిప్పుకోవడానికి కష్టంగా ఉంటుంది. స్లోగా వేసుకోండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ అవి బాగా దోరగా వేగాక 4 చొప్పున వేయండి. ఈ పూర్ణాలు మనకి ఎంతో సాంప్రదాయమైన ఆహారం కింద అంటారు. వీటిని వరలక్ష్మి వ్రతం టైంలో లక్ష్మీదేవికి నైవేద్యం కింద పెట్టి వాటిని ముత్తైదువులకి వాయినం కింద ఇస్తారు. వాయినాల్లో ఈ పూర్ణాలు ఎంతో ప్రసిద్ధి. ఇలా వేగిన పూర్ణాలను ఒక గిన్నెలోకి తీసుకోండి. మనకి ఎంతో రుచికరమైన పూర్ణాలు తయారవుతాయి. ఇలా వేడివేడి పూర్ణంపై నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బాబ్బాబ్బా, ఈ పూర్ణాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఈ పూర్ణాల్లో ఉన్న పోషక విలువల గురించి మనకిప్పుడు డాక్టర్ ఎక్కటి సుధాకర్ బాబు గారు చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సుధాకర్ బాబు ఎక్కటి. నేను ఫిజిషియన్ని, లాప్రోస్కోపిక్ సర్జన్ని, గైనకాలజిస్ట్ని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని. ఈరోజు పూర్ణాలు వీటిల్లో ఏ పోషక విలువలు ఉన్నాయో ఒకసారి ఈ పూర్ణాల్లో ఉండే ముఖ్యమైన ఐటము మినుములు, పచ్చెనగపప్పు, బెల్లం. ఈ మినుములు, పచ్చెనగపప్పుల్లో ప్రోటీన్ సమృద్ధిగా దొరుకుతుంది. అలాగే మినుముల్లో ఫైబర్ అనేది చాలా అధికంగా ఉందండి. 30% వరకు ఫైబర్ ఉంటుంది.
అలాగే విచిత్రంగా మినుముల్లో ఐరన్ కూడా ఉంటుంది. అలాగే బెల్లంలో కూడా ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి స్త్రీలకి రక్తహీనత వల్ల వచ్చే గుండె దడ, నీరసం, ఆయాసం ఇలాంటి వాటిలన్నిటిని ఇది కాపాడుతుంది అన్నమాట. అలాగే పిల్లల్లో కూడా ఇది బలవర్ధకమైన ఆహారంగా పనిచేస్తుంది. ఎదుగుదల పిల్లల్లో ఎదుగుదల లోపం ఉన్నాన్ని సక్రమంగా చేస్తుంది, వాళ్ళు ఎదిగేటట్టు చేస్తుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. స్త్రీలు ఉపవాసాల వల్ల వచ్చే నీరసాన్ని కూడా ఈ పూర్ణాలు అనేవి పోగొడతాయి. వాళ్ళ రక్తహీనత అనే జబ్బును కూడా నివారిస్తుంది. అందుకే ఇది స్త్రీలకి పిల్లలకి చాలా బలవర్ధకమైన ఆహారం అన్నమాట. మన రెండో రెసిపీ పునుగులు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చిన్న ముక్కల కింద కోసుకుని ఉంచుకోండి. పూర్ణాల మెటీరియల్కి పై పూత కింద వాడిన పిండిలో ఇలా కారము, జీలకర్ర, ఉప్పు వేసుకోండి. పిండిని కొంచెం మరీ పలుచగా కాకుండా గట్టిగా చూసుకోండి. దాంట్లో తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు వేసి పిండిలో బాగా కలిసేటట్టు కలపండి. ఉండలు లేకుండా చూసుకుని బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు పిండి అంతా మిక్స్ అయ్యేటట్టు చూసుకోండి. గట్టిగా ఉండాలి. ఇలా ఉండల్లాగా తీసి ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో వేయండి. చిన్న చిన్న ఉండల కింద బాల్స్ కింద ఆయిల్లో వేస్తూ ఉండండి. ఆయిల్ బాగా వేడెక్కడం మూలంగా మనకి పునుగులు బాగా జేగి పైకి లెగుస్తాయి. పైకి తేలినప్పుడు మాత్రమే గెరిటితో తిప్పండి. ఇలా కళాయి నిండా వేసుకోవచ్చు పునుగులు. తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. పిండిని మనం ఇందాక పూర్ణాలు పైపూట కింద వాడిన పిండే ఇక్కడ వాడుతున్నాము. డబ్బాడు మినప్పిండికి 2 డబ్బాలన్నర బియ్యం పిండి వాడుతున్నాము. అదే పిండితో పునుగులు వేస్తున్నాము. ఇప్పుడు గరిటె తీసుకుని ఎగినియో లేదో తిప్పుతూ ఉండండి. ఈ పునుగులు మనం మార్నింగ్ టైం టిఫిన్ కింద తీసుకోవచ్చు, ఈవినింగ్ టైం స్నాక్స్ కింద కూడా వాడుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. గరిటెతో తిప్పుతూ ఉండండి. కింద ఏగినాక మళ్ళీ రెండో వైపు తిప్పుకోండి పునుగుల్ని. పునుగుల్ని పైకి కిందకి ఇలా తిప్పుతూ ఉంటే దోరగా ఏగుతాయి. బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఏపుకోవాలి. పునుగులు ఉండలు లేకుండా పిండిలో ఉండలు లేకుండా చూసుకోండి. లేకపోతే ఉండలుగా ఉంటే పునుగులు పేలే అవకాశం ఉంది. ఇలా దోరగా బ్రౌన్గా ఏగిన పునుగుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన పునుగులు మనకి రెడీ అయినాయి. మన మూడో రెసిపీ స్టీమ్ దోశ ఎలా చేయాలో చూద్దాము. దీనికి ఇందాక పూర్ణాలకి పునుగులకి వాడిన మినప్పిండిని తీసుకోండి. మినప్పిండి ఆయిల్ తీసుకోండి. ఇలా పొయ్యి మీద ప్యానం పెట్టి అది ఏగినాక బాగా వేడెక్కినాక దోశ పిండిని దీంట్లో వేయాలి. దోశ పిండిని గుంట గరిటె తీసుకుని దాన్ని దీంట్లో వేయాలి. దాన్ని మామూలు దోశలాగా బాగా పల్చగా స్ప్రెడ్ చేయకూడదు. దీన్ని దగ్గరికి చిన్నగా వేయాలి. కొంచెం మందంగానే ఉంటుంది. అలా అని దిబ్బరొట్టిలాగా మందంగా కాదు, పల్చగా కాకుండా మీడియంగా వేసుకోండి. దాన్ని అలా వేసినాక దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి సరిపడా ఆయిల్ వేయండి. దీనికి మూత పెట్టండి. ఇది స్టీమ్ దోశ కాబట్టి మూత పెట్టి స్టీమ్ మీద ఉడికించుకోవాలి. మూత పెడతాం మర్చిపోకండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఐలో పెడితే మాడిపోయే ఛాన్సులు ఉన్నాయి. స్లోగా సిమ్లో పెట్టుకోవాలి. తీసి చూస్తే ఇలా కొంచెం హోల్స్ లాగా వస్తుంది, అంటే మనకి ఉడికిందని అర్థం. దాన్ని రెండో వైపు కూడా ఏగడానికి రెండో వైపు తిప్పాలి. ఇప్పుడు రెండో సైడ్ కూడా వేగుతుంది. మరీ ఎక్కువ వేగకూడదు. స్టీమ్ దోశలో లైట్గా వేగాలి. ఇప్పుడు దీన్ని ఏగిపోయినాక ప్లేట్లోకి తీసుకోవాలి. 2 సైడ్స్ ఇలా వేగిపోతుంది. మెత్తగా ఉంటుంది, ఇలా స్మూత్గా ఉంటుంది. పళ్ళలేని బామ్మలు తాతలకి ఎంతో ఇష్టంగా తింటారు. స్పాంజ్ లాగా ఉంటుంది ఈ దోశ.
స్టీమ్ దోశ రెడీ అయిపోయింది. 4వ రెసిపీ గుంట పొంగడాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. మనం ముందు వాడిన పూర్ణాలు, పునుగులు, దోశలకు వాడిన పిండిని దీనికి కూడా వాడతాము. దానిలో తరిగి పెట్టుకున్న క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కూరగాయ ముక్కలు తీసుకోండి. జీలకర్ర, ఉప్పు, కారం, సరిపడా ఆయిల్ తీసుకోవాలి. పొయ్యి మీద గుంట పొంగడాలు కళాయి పెట్టుకుని ఆ గుంటల్లో ఆయిల్ ఒక్కొక్క స్పూను వేయాలి. గుంటలన్నిటిలో ఆయిల్తో ఫిల్ చేయండి. తగినంత ఆయిల్ వేసినాక అది వేడిగా అవ్వాలి. ఆయిల్ వేడెక్కే లోపు మనం పిండిలో కలుపుకుందాము. పిండిలో కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్ తురుము, జీలకర్ర, తగినంత ఉప్పు, తగినంత కారం కలుపుకోవాలి. కారం వేసుకుని ఇవన్నీ పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్టు గరిటతో కలుపుకోండి. కూరగాయ ముక్కలు, ఉప్పు ఇవన్నీ బాగా పిండిలో కలవాలి. బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలిస్తే మనకి ఎంతో కలర్ఫుల్గా వస్తాయి. క్యారెట్ వేయటం మూలంగా మంచి కలర్ వస్తుంది పొంగడాలు. ఇవన్నీ కలిపి ఆ గుంటల్లో ఒక్కొక్క దాన్ని వేయాలి. గుంటల్లో కరెక్ట్గా సరిపడా పిండినే వేయండి. సైడ్ వస్తే మనం తిప్పుకునేటప్పుడు కష్టం, అంటుకుపోతాయి, మనకి పాడైపోతాయి. కరెక్ట్గా సరిపడా పిండిని మాత్రమే ఆ గుంటల్లో ఫిల్ చేయండి. ఒక దాంట్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండండి. అలా గుంటలన్నీ నింపాలి. సరిపడా పిండిని వేస్తూ సైడ్కి పక్కకు రాకుండా కొంచెం కొంచెం వేసుకోండి. ఒకదాన్ని ఒకటే అంటుకోకుండా చూసుకోండి. దీనికి గుంట గరిటెని వాడండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. పిండి గుంటల్లో వేయడానికి ఈజీగా ఉంటుంది. ప్లెయిన్ గరిటె వాడకండి. వేసినాక ఈ గుంట పొంగడాల్లో అన్నీ వేసినాక అన్నీ ఫిల్ అయినాక మూత పెట్టి ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టి కవర్ చేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి మంట. హైలో పెట్టుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంది. స్లోలో పెట్టుకుని మంటని ఇలా మూత పెట్టి లైట్గా సిమ్లో ఉడికించుకోండి. స్టీమ్ మీద ఉడుకుతాయి. ఇలా ఉడికినాక మూత తీసి ఒకసారి ఉడికిందో లేదో చూసుకుందాము. మూత తీసి చూసుకుని మళ్ళీ దాని రెండో వైపు కూడా వేగడానికి స్పూన్ యూస్ చేయండి. తిప్పేటప్పుడు చిన్న స్పూన్తో స్లోగా అవి తిప్పుకోండి. రెండో సైడ్ కూడా వేగాలి కాబట్టి స్లోగా అన్నీ తిప్పుకోండి. రెండో వైపు కూడా చక్కగా కాలుతాయి. ఈ పొంగడాలు మనకి విలేజెస్లో బాగా కనిపిస్తాయి. అక్కడ బాగా తరచుగా వేసుకుంటారు. ఇవి చాలా ఆరోగ్యానికి కూడా మంచివి. అన్ని వైపు తిప్పినాక రెండు వైపులా వేగుతుంది. స్లోగా తిప్పుకోండి. స్పూన్తో స్లోగా తిప్పకపోతే అలా ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. జాగ్రత్తగా స్లోగా తిప్పుకోండి. ఇప్పుడు లోనంతా ఉడికిపోతుంది. రెండో వైపు ఎక్కువసేపు ఏగక్కర్లేదు. జస్ట్ 1 minute ఉంచితే సరిపోతుంది. ఈ మరీ బాగా దోరగా ఏగకపోయినా పర్లేదు. స్మూత్గా స్పాంజిల్లాగా ఉంటాయి. రెండో వైపు తిప్పినాక మీరు మూత పెట్టవద్దు. మూత పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రెడీ అయిపోయిన వాటిని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన గుంట పొంగడాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఇవి ఎంతో మెత్తగా స్పాంజిల్లా ఉంటాయి. లోన ఉడికిందో లేదో చూడండి. ఇలా ఊడతీసి చూస్తే లోన మొత్తం మీకు ఉడికిపోయి ఉంటుంది. స్టీమ్ మీద చక్కగా ఉడికిపోయింది. శుతిమెత్తనైన గుంట పొంగడాలు మనకి రెడీ అయిపోయినాయి. ఎంతో రుచికరమైన గుంట పొంగడాలు ఎంతో ఇష్టంగా తింటారు అందరూ. డియర్ ఫ్రెండ్స్, పిజ్జాలు, బర్గర్లు, చిప్స్ లాంటి జంక్ ఫుడ్స్ మానండి. అనారోగ్యం దూరం చేసుకోండి. విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్స్ ఉన్న పావని గారు చెప్పిన ఈ 4 రకాల ఫుడ్స్ తినండి. ఆరోగ్యం మీ సొంతం చేసుకోండి. మీ డాక్టర్ ఎక్కడి సుధాకర్ బాబు.